ఈ పాస్టర్ గారి పేరు రాజు గారు నడుపుడి, రావులపాలెం దగ్గర నడుపుడి అనే గ్రామం నుంచి వచ్చారు. ఇంచుమించు చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి మీ స్తోత్రాలు, మీ వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలంతా అననుకూల పరిస్థితుల్లో విపరీతమైన పరిస్థితుల్లో నా తండ్రి వాడుతుంది చాలా ఇబ్బందులు పడ్డారు నా తండ్రి. ప్రభా మా వంతు సాయం వాళ్ళకి వచ్చినట్టుగా ప్రభా నా తండ్రి కొన్ని వస్త్రాలు తీసుకొచ్చాను. నా తండ్రి మనంతా కూడా తీసుకుని ఆనందించినట్టుగా సహాయం చేసేది, వారి అవసరాన్ని తీసుకోవడానికి సహాయం చేస్తున్నాం. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. విజయవాడ ప్రాంతాల్లో ఎవరైతే గుంపుకు గురై నష్టపోయారో వారికి మన సహకారాన్ని అందించాలని మనం ఎంతగానో ప్రయత్నం చేసాం. అదే రీతిగా దేవుడు మన ప్రయత్నాన్ని సఫలం చేశారు. అక్కడికి వెళ్ళి మన సహకారాన్ని అందిస్తున్నప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. నిజంగా వారి మొహాల్లో ఆనందం చూసాం. అంతేకాదు వారి పరిస్థితిని చూసి, ఆ దారిద్ర్యమైన పరిస్థితిని చూసి చాలా బాధ కలిగింది. అయితే వారందరికీ మన సహకారం చేరవేయడంలో దేవుని ఎంతగానో కృప చూపించారు. అంతేకాదు మిమ్మల్ని బట్టి కూడా నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ ప్రకటన చేయగానే మీరంతా కూడా స్పందించి మీ సహకారాన్ని అందించారు. అందుని బట్టి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీన్ని బట్టి బైబిల్లో ఒక వాక్యం నాకు గుర్తొస్తుంది. అక్కడ ఏముందో తెలుసా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆఖరి వచనం, అనగా 27వ వచనం. అక్కడ ఏముందంటే, తండ్రి అయిన దేవుని ఎదుట నిజమైన భక్తి ఏంటంటే తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని చేరదీయడమే, వారిని మనము ఆదరించడమే నిజమైన నిష్కలంకమైన భక్తి అని అక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు యాకోబు రాసిన పత్రికలో. నిజంగా ఆలోచించండి. మనమంతా కూడా దేవుని కృపను బట్టి ఈ మంచి విషయం కోసం ఆలోచించి పూనుకున్నాం. నిజంగా మనము కూడా వాక్యానుసారంగా భక్తిని పాటించడంలో ఎంతగానో విజయం సాధించామని నేను కూడా నమ్ముచున్నాను. అంతేకాదు మనల్ని బట్టి ప్రభు సంతోషిస్తాడని నేను ఎంతగానో నమ్ముచున్నాను. ఎందుకనంటే ఆయన మాట వినేవారంటే ఆయనకి చాలా ఇష్టం. అంతేకాదు భక్తి ఏంటనంటే ఆయన మాట విని నడుచుకోవడమే నిజమైన భక్తి అని కూడా వాక్యం సెలవిస్తుంది కదా. అవును, మనమంతా కూడా వాక్యానుసారంగా వారందరికీ సహకరిస్తున్నప్పుడు మనందరిని బట్టి దేవుడు అక్కడ ఘనపరచబడ్డాడు. ఆ అన్యజనుల్లో కావచ్చు, ఆ ప్రాంతాల్లో కావచ్చు. మేమంతా కూడా వారికి ప్రార్థించి తిరిగి రావడం జరిగింది. అనేక మంది క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవులు కాని వారు ఉన్నారు. ఎవరు ఏమైనప్పటికీ కూడా అక్కడ మనం పట్టుకెళ్ళిన సహకారాన్ని అందరికీ అందించాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ అందుకున్నారు దేవుని కృపను బట్టి. అంతేకాదు ఇంకా చాలా ప్రాంతాల్లో చాలామంది అటువంటి అవసరాలతో ఉన్నారు. అందరికీ మనం చేరవేయలేకపోయాం. కానీ కొంత ప్రాంతంలో కొంతమందికి మనం అందజేయడం జరిగింది. ప్రభు చిత్తమైతే మరింత సహకారాన్ని అందించాలని ప్రార్థన చేయండి. దానికోసం మీ యొక్క సహకారం ఎంతైనా అవసరం. అంతేకాదు మీరు కూడా ఈ పరిచర్యలో పాలు పంపులు పొందాలంటే మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను మీరు నెంబర్లకు డయల్ చేసి మీ యొక్క సహకారాన్ని తెలియజేయవచ్చు. మరొకసారి ప్రభునామములో సహకరించిన వారందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.